సువార్త ధ్వని, సిలువ ధ్వని, వినువారి హృదయాలలో విజయ ధ్వని. 11వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. దాంతో నేను ముగిస్తాను. 11వ వచనంలో దాదాపు భావంతో చెప్పేశాను. 11వ వచనంలో ఒక మాట చదవండి. 11వ వచనం చదవండి. అచ్చా, దాన్ని అండర్లైన్ చేసుకోండి. చిన్న లైను. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము సురకార్యము జరిగించదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. మనుషుల సహాయము వ్యర్థం. ఇంగ్లీష్లో చూశాను, హ్యూమన్ పీపుల్ హెల్ప్ ఇస్ నథింగ్ అన్నాడు. సో అక్కడ ఏమీ లేదు, వాళ్ళ సహకారం కరెక్ట్ కాదు, హ్యూమన్ అన్నాడు. మానవ మాతృల సహాయం వ్యర్థం. మరి అప్పుడప్పుడు ఏమనుకోవద్దు, సీరియస్గా మనం మాట్లాడినప్పుడు దేవుని ఒక మనిషిని కంపేర్ చేసి మాట్లాడినప్పుడు కొంతమంది మనిషిని ఎక్కువగాను, త్వరగా చెప్పండి, దేవుణ్ణి ఇది కరెక్ట్ కాదు. సర్వాధికారి అయిన దేవుడు ఎక్కడా, మానవుడు ఎక్కడ? నాకు అనిపించింది, మరి మనుషులు ఏమి చేయాలనుకున్నప్పుడు యోవాబు మనిషి కదండి. యుద్ధం వదిలేసి దావీదు ఇంటికి వచ్చేసి విషయం సాధించింది ఎవరు? యోవాబేగా. ఆయన వచ్చి చెప్పినప్పుడు ఈ కీర్తన రాసి ఉంటే ఇప్పుడు దావీదు ఎక్కువ దృష్టి ఎవరి మీద పెట్టినట్టు చెప్పాలి? దేవుని మీద పెట్టినట్టు. మరి అనుకోవచ్చుగా, నా వంతు నేను ఎంతో కృషి చేశాను, ఎంత హెల్ప్ చేశాను, ప్రాణాలు తెగించి పోరాడాను, డుమ్ నా పేరు ఎత్తలేదు, నా పేరు చెప్పలేదు, కాసేపు పొగడలేదు అనుకోవచ్చుగా. యోవాబుకు ఆ మనసు లేదు. గెలిచింది ఇశ్రాయేలీయులే అయినా సైన్యాధిపతిగా విజయమునకు కారకుడు యోవాబు అయినా అస్సలు సహాయం చేసింది ఎవరు? అందుకని ఆయన ఏమన్నాడు? మనుషుల సహాయము వ్యర్థం. ఏమనుకోవద్దు, కొన్నిసార్లు సభలలో సంఘాలలో కూడా అలాగూ చెప్పవలసిన పరిస్థితి. మనుషుల విషయం చెప్పవలసి వస్తే చెప్తాం. పౌలే అన్నాడు, మీ మూలంగా నేను పొందాను, నాకేది తక్కువ కాలేదు అన్నాడు. అంత మాత్రాన మనిషిని యేసయ్య కంటే ఎక్కువ చేయటానికి వీలు లేదు. ఖచ్చితంగా ఈయన్ని సాధించినది, సాధించేలాగా చేసినది నా దేవుడే. సౌలునే కంపేర్ చేస్తే సౌలు మనుషుల పైన ఆధారపడ్డాడు, దావీదు దేవుని పైన ఆధారపడ్డాడు. సౌలు కుటుంబము, రాజ్యము, సైన్యము దినదినము క్షీణించుచుండెను. దావీదు కుటుంబం దినదినము వర్ధిల్లుచుండెను. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. దయచేసి మీకు మీరు అప్లై చేస్తున్నాను ఈ మాటను. యథార్థం చెప్పు, యథార్థం పలుకు. సోదరా, మీ వల్ల నాకు మేలు జరిగిందని చెప్పు. సహోదరి, మీ వల్ల ఈ మేలు జరిగిందని చెప్పు. ఒకవేళ సంఘం ద్వారా జరిగితే సేవకుడు సంఘము ద్వారా ఈ మేలు జరిగిందని చెప్పడం తప్పు కాదు. వాళ్ళ సేవకుడు ద్వారా, సేవకురాలి ద్వారా, లేక సంఘము యొక్క ప్రార్థన ద్వారా మీ పట్ల కార్యాలు జరిగితే చెప్పు, తప్పు కాదు. కానీ ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. భక్తులు అన్నారు, మాకు కాదు యెహోవా మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లునగా
అంగళూరులో ఓ పాస్టర్ గారు చర్చి కడితే ఒక విశ్వాసి 2 వేలు ఇచ్చాడంటండి. పాస్టర్ గారు ఒకసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు, 2 వేలు ఏముందలే ఇచ్చాడు, సంతోషమే కదా. ఇగో ప్యాన్ తిరిగినట్లుగా ఈయన కూడా తిరుగుతూ చెప్పాలండి. 2-3 సార్లు చెప్పి ఆపేడు. సోదరుడు ఫ్యాన్స్ ఇచ్చాడు. ఈ గేవ్ హాజ్ 2 ఫ్యాన్స్. మరి ఇచ్చాడు, 2 ఫ్యాన్లు తిరుగుతున్నాయి అని చెప్పాడు, అయిపోయింది. ఒకసారి రోడ్డు మీద కనపడి అన్నాడంట, 2 ఫ్యాన్లు ఇచ్చాను, 1 కాదు, సగం కాదు, నా గురించి ఎక్కువగా చెప్పలేదు నువ్వు అన్నాడంట. ఏమని చెప్పాలి? యేసయ్య కంటే గొప్పవాడు అని చెప్పాలా? గుర్తుపెట్టుకోండి అంటే వాడు అన్నాడంటే, నా ప్యాన్ నాకు ఇచ్చేయి అన్నాడు. ఇంతకంటే మూర్ఖుడు ఉంటాడా? వాడు ఎందుకు ఇచ్చినట్లు? త్వరగా సంఘంలో 10 సార్లు పాస్టర్ అని చెప్పాలి, పేరు పొందాలి. నా ప్యాన్లకి ఇచ్చామంటే పాస్టర్ గారు కోపం వచ్చి అన్నాడంట, నీ ప్యాన్లు పట్టుకుపో అన్నాడంట. అంతే, వాడు తీసుకెళ్ళిపోయాడు. ఈ లోపల విశ్వాసం తక్కువ. పక్కనున్న వాళ్ళు లేచి 5-6 ప్యాన్లు కొనేశారంట. అక్కడే త్యాగంగల వాళ్ళు, అక్కడే స్వార్థపరులు. నాకు చాలా ఏం చేస్తావు అయ్యారు ఇలా. నీ లక్షపరుల పండుగ ఒక ఆయన ఫుల్గా తాగొచ్చి 10 రూపాయలు నోట్ వేసాడు. మొత్తం కానుక 10 రూపాయలు ఉండేది కదా ఆ రోజు. పావలాలు టక్క టక్క టపా టపా మోత. ఇప్పుడు మన వాళ్ళు ఫస్ట్ సండేకి అసలు చిల్లరే ఇట్లా. చాలా గొప్ప కానుక ఫస్ట్ సండే. ఈ లోపల ఆయన తాగి వచ్చి 10 రూపాయలు 9 రూపాయలు వేసి వెళ్ళిపోతే వాళ్ళ ఆవిడ అడిగిందంట, ఆవిడ విశ్వాసి, నీ జేబులో 10 రూపాయలు ఉండాలి ఏమైంది అని అడిగిందంట. కారుకేసేసి ఉంటానే అన్నాడు. నీకెంత బడాయిలు చర్చకు రావు, నేను వేసేది పావలా, నువ్వు వేసేది 10 రూపాయలు ఎందుకు వేసావురా? మరి సాయంకాలం ఏంట్రా అంటే పోట్లాడితే ఇక పోరు పడలే. కానీ మళ్ళీ వచ్చి అప్పుడే అన్నం తింటున్నా నేను. 10 రూపాయలు వేసారు ఎవరన్నా బాబు, 7 రూపాయలతో సమానం అనుకుంటున్నాను నేను. రోడ్డు మీద నిలబడి రా అన్నాడు. ఏంటయ్యా అన్న, అయ్యా 10 రూపాయలకి అయితే ఉందా అని. చూశానయ్యా ఉంది అన్న. మా ఆవిడ తడుతుంది, అయ్యే పట్టురమ్మంది. నా ఆనంద కాసేపు ఉండలే. నీ దుంప, నాకు ఎంత గొప్ప విశ్వాస వీరుడెవరా. ఇంకా వాళ్ళేదన్నాయో అని చెప్పి ఇచ్చేసా. తీసుకెళ్ళిపోయి ఇచ్చేసాడు. సాయంకాలం లేక ఆవిడ అందేమో, అప్పుడు నింద మోపట్లేదు. కానీ ఇక రావడం మళ్ళీ యథాప్రకారంగా అబ్బో వేరే లెవెల్లో విశ్వాసి కంటే పెద్ద గొప్పగా చూసేవాళ్ళకేమో. తర్వాత ఆవిడని అడిగా నేను, ఆయన ఇచ్చాడనుకో పాపం. అందుకే తాగుబోతోడు అబద్ధం చెప్పడంటారు. నిజం చెప్పాడు. తాగైతే నువ్వు ఏం చేసేదాని అన్న. అట్లా తాగేసి ముదరష్టపోడు కొంపంతా కొల్లేరు చేసేస్తున్నాడు. కాలుపేటలు వేసి మంచిది చర్చకి రాపోయావా అనపోయావా అన్న. అమ్మో 10 రూపాయలు సాయంకాలం. ఓ సరే సార్, దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రానికి మేమేమి అనుకోలేదు. ఆ రోజు అమ్మమ్మ కూడా మా దగ్గర ఉంది, జమయమ్మ గారు మా దగ్గర ఉంది. చూడటానికి వచ్చి చలికాలం దుప్పటి లేదు, మాకు కప్పుకుండా దుప్పటి లేదు. సగం దుప్పటి 2 ముక్కలు ఉంటే పాస్టమ్మ గారు పిల్లలు వేసుకుని జ్యోతిని వేసుకుని బిల్లి గడుపులో ఉన్నాడు. ఆ సగం ఆవిడ కప్పుకుంటే ఈ సగం నేను మా అమ్మమ్మ. నేను లాగితే ఆవిడకి సాగుతల్లా, ఆవిడ లాగితే సగమేగా నాకు సాగుతల్లా. అమ్మమ్మ మెళకుగా లేచి కూర్చుడిగా మొత్తం నాకు కప్పేసి. ఇక అర్థం చేసుకున్నా, సర్లే మళ్ళీ కప్పినా తీసేస్తుందిలే. లేచి కూర్చుంది ఇటు చాలు. ఒకసారి మా మేనత్త గారు పాస్టర్ గారు అమ్మగారు కూడా ఇక్కడికి వచ్చినా కూడా సరిగ్గా ఉనికిపోతుంటే ఒంటి నిండా కప్పు దుప్పటి లేకపోతే మేనత్త తల్లి లాంటి నన్ను ఆనుకుని పట్టుకుంది. చలిగా ఉందయ్యా అంది. అవునత్తమ్మ. అటు తిరిగి నన్ను ఆనుకుని పట్టుకుంది తల్లిలాగా. ప్రైజ్ ది లార్డ్. మన వెంకటేశ్వరరావు గారు, నిర్మలా గారు 70 దుప్పట్లు. ఇవాళ్ళు ఎంత ఆనందపడిపోయారు వాళ్ళు కొత్తపాలెంలో. నేను వెళ్ళేసరికి ఒక అమ్మాయి అంతా ఊడ్చేసి
శుభ్రం చేసి తలుపులు తీసేసి తాళాలు వేసి ఉంటున్నాయిగా. కరెంటు బిల్లు ఎక్కడి నుంచి బిల్లు కడుతున్నా. తీరా ఆవిడగా దుప్పటిద్దాం అనుకున్నాం. ఇంకొక అమ్మాయి చివరిలో దుప్పటన్నా ఇస్తారు. వాళ్ళిద్దరి పేరు లిస్టులో లేవు. చూసా, గమనించా. ఈ ఊడిసిన అమ్మాయికి సరిగే పాస్టర్ గారు అయిపోయి అన్నయ్య 70 దుప్పట్లు. ఆ అమ్మాయికి ఇద్దాం అనుకున్నా, మిగలలేదా? మిగలలేదు. ఎవరైనా పాస్టర్ గారు కూడా ఇచ్చా. ఇప్పుడు వీళ్ళిద్దరి సంగతి ఏంటి? పాస్టర్ బాగా అనుకున్నాం, మనమే కొందాం అనుకున్నాం. ఆ చలి బాధ మాకు తెలుసు. ఇలా వెంకటేశ్వరరావు గారికి చెబితే 2 10 తెప్పిస్తా అన్నాడు ఆయన. అక్కడ 2 చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ తల్లిగారు తెచ్చిచ్చారు. ఆకలి విలువ తెలియాలి. వాడే ఆకలిగా ఉన్నవానికి అన్నం పెట్టగలరు. చలి విలువ తెలియాలి. వాడే చలిలో ఉన్నవాడికి కాస్త సహాయం వేకోపత్రి ఎవరంతా ఉంది. చలిగా ఉందా అని జాలిపట్టం కాదంట. ఏం చేయాలి? ఒక ముక్కన్న వాడికి కప్పే ప్రయత్నం. ఆకలిగా ఉందా, నీ సావంతే తృప్తిగా పేకల దాకా తిన్నా, అది కరెక్ట్ కాదు. నీకున్నదో ముక్క ఒక ముద్దవాడికి సహాయం. అది నిజమైన భక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు సేవాపరంగా కానీ, ఇటు సోషల్ వర్క్ అంటే మొదలెట్టే 40 ఏళ్ళకి సర్లే ఏదో మీరందరూ పూనుకున్నారు, చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అది పెద్ద విశేషం కాదు, పక్కన పెట్టేశాం. కష్టం కూడా అనిపించట్లేదు నాకు. 10 మంది 10 చేసి లేస్తే 10 మంది కాస్త సహాయం అయినా ఫస్ట్ ప్రయారిటీ ఎవరిది? హల్లెలూయా. మనుషుల వలన కాదు, మనుషులు వాడుకుంటారు. ప్రేరేపణ కలిగించేది ఎవరు? దేవుడు. ఇంత మంచి మనసు కలిగిన మహాభక్తుడు అనేక విజయాలు సాధించి చరిత్రలో నిలిచిపోయాడు. దేవుడే ఆనందపడిపోయి, దావీదు ఎంత భక్తి చేస్తున్నావో కనుక నీ వంశములో ఒకడు ఉండక మానడు. ఆయనే ప్రభు అయిన యేసు. వాళ్ళందరూ దావీదును తండ్రి తండ్రి అంటుంటే యేసయ్య కోపం వచ్చింది. తండ్రిగా భావిస్తారు. ఇశ్రాయేలు స్థిరత్వం కోసం కృషి చేసింది దావీదు. ఆక్రమించుకోవటం కోసం కృషి చేసింది యెహోషువ. వాగ్దానాన్ని పొందింది అబ్రహాం. ఎస్టాబ్లిష్ చేసింది సొలొమోను. రాజరికాన్ని వదిలేసి దీనికోసం వచ్చింది మహానాయకుడైన మోషే. అర్థం చేసుకోండి. వీళ్ళందరినీ ఎబ్రీ పత్రికలో పౌలు గారు మోషే నాయకుడు అంటే పౌలు గారు అన్నాడు, మీకు నాయకుడే మోషే, ఆ ఇంట్లో పనివాడు. అసలు నాయకుడు యేసయ్యే. అబ్రహాం వాళ్ళకు మూల పురుషుడు. యేసయ్య చెప్పాడు, అబ్రహాము కంటే నేనే ముందు. చెప్పాలో వద్దా? ప్రైజ్ ది లార్డ్. మోషే బయలుదేరాడు, చచ్చిపోయాడు, ఆగిపోయాడు. దావీదును తండ్రిగా భావించారు. దావీదు అంటావు, మీకు దావీదు తండ్రి, దావీదుకు నేడు తండ్రిని అన్నాడు యేసయ్య. వాళ్ళ బుర్ర చెడిపోయింది, మెట్లు వచ్చేసింది వాళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేలీలకి. సొలొమోను పెద్దగా పొగుడుతారు వాళ్ళు. యేసయ్య సొలొమోను మహిమ గడ్డి పువ్వుతో సమానం అన్నాడు. అలా అంటానికి కూడా సరిపోవాలి కదండి మనిషి. యేసు ఒక్కడే సరిపోయినవాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసుక్రీస్తు అందరికంటే మించినవాడు. ఆనాడు యెహోవా, ఈనాడు ప్రభు అయిన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనుషుల సహాయము వ్యర్థం. ఎవరిపైన ఆధారపడాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరి మహిమ కోసం చూడాలి? ఎవరిని ఘన పరచాలి? యుద్ధము. హల్లెలూయా. మత్తయి సువార్తలో 12వ అధ్యాయం ఒక దివ్యమైన అధ్యాయం. ఇందాకేం చదివాము? 60వ కీర్తన. ఇక్కడ ఏమిచ్చాడు? ఏ కీర్తన అన్నాడు? గోల్డెన్ సామ్ అన్నాడు. బంగారు లాంటి, బంగారం లాంటి. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 12వ అధ్యాయం కూడా మీరు బాగా చదవాలి. నాకు బాగా ఇష్టమైన అధ్యాయం ఇది కూడా. అధ్యాయాలలో ఒక
గోల్డెన్ చాప్టర్ అనొచ్చు. అనేక విషయాలకు పరిష్కారం మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఎన్ని వచనాలు తెలుసా? 46 చదువుదాం. 12:46. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు ఎలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుప నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి యేసయ్య మనస్సు చూడండి, ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులను పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లి. అది ఏమి బోధ అండి యేసు ప్రభు వారి బోధ, ఎంత ఖచ్చితమైన బోధ. అప్పుడే మీటింగ్ ఏదో వెళ్ళి వచ్చారు, అలసిపోయారు కదా, అన్నం తిందాం అనుకున్నారు, ఏదో అలసిపోయారు ఉన్నారు. ఉంటే మరియమ్మ గారు వాళ్ళు వచ్చి బయట నుంచున్నారు. మేము వచ్చామని చెప్పి వెళ్ళి ఒకటి పిలిచి, మీ తల్లియు నీ బయట నిలబడ్డామని చెప్పమయ్యా, ధర్మశాస్త్రం చెబుతోంది తల్లిని తండ్రిని. యేసయ్య పరిగెత్తుకొస్తాడు అనుకున్నారు వాళ్ళు. మీరు అర్థం చేసుకోండి, మన కాంటెక్స్ట్లో ఇదొక భాగం అన్నమాట. అందుకని అది వినిపిస్తున్నా హెచ్చరిక కింద. ప్రైజ్ ది లార్డ్. వస్తే వచ్చిన వాటితో యేసయ్య, వస్తున్న పదయ్యా, ట్రాఫిక్గా ఉంది కదా, జనం ఎక్కువగా ఉన్నారు కదా, రమ్మను తీసుకురా, లేక నేను వచ్చేదా కాసేపు ఉండమని చెప్పాలి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు ఎవరు? ఈయన మాటలు విని ఆ ప్రకారముగా జరిగించువారే, జీవించువారే నా తల్లియు నా సహోదరి నా సహోదరులని ఆ డైరెక్టర్ ఎదుర్కొన్న వాళ్ళని చూపించారు. ఎవరు చూపించారంటే ఒక స్త్రీ, లేక కొంతమంది స్త్రీలు వాళ్ళు వాక్యం వినడానికి వచ్చారు. ఎవరు నా తల్లి, ఇదిగో నా వాక్యం విని వాక్య ప్రకారంగా జీవించున్న వీరు నా తల్లితో సమానం. సహోదరులు ఉన్నారు. ఎవరు నా సహోదరులు? మళ్ళా చేయి చూపించి, ఇదిగో నా వాక్యం విని నా వాక్య ప్రకారంగా జీవించు వారు నా సహోదరులు. ఇంకా సిస్టర్స్ ఉన్నారు. ఎవరు నా సహోదరీలు? అదిగో నా వాక్యం విని ఆ ప్రకారముగా జీవించుటకు ఇష్టపడిన ఈ స్త్రీలు నా సహోదరీలు, నా తల్లి, నా బ్రదర్స్. ఇప్పుడు చెప్పండి, మానవ మమకారాలు ఆత్మీయతను దెబ్బ కొడతాయి. మానవ మమకారాలు, కుటుంబ కాంబినేషన్స్, కుటుంబంలో ఉన్న ఆ వరసలు లేక ఆ సంబంధ బాంధవ్యాలు ఎవడో కాదు నిన్ను నీ దేవునికి దూరం చేసేలాగా, లేక నీ దేవుడిని తక్కువగా చూసి నీ రక్త సంబంధాలు ఎక్కువగా చూసేలాగా నీకు తెలియకుండా నిన్ను మోసం చేస్తాయి, నీకు తెలియకుండా నీ మీద దాడి చేస్తాయి. ఈ ముఖస్థుతి కోసం వీళ్ళు ఏమవుతారంటే, ఎందుకైనా మంచిది, ఎందుకులే గొడవలు అని చెప్పి తెలిసి కూడా దేవుడిని పక్కన పెట్టేసి వీళ్ళు గొప్ప చేయటం, దేవుడిని తక్కువగా చూసి వీళ్ళు ఎక్కువగా చూడటం, దేవుడికి రావాల్సిన మహిమ ఇవ్వలేకపోవటం. తర్వాత ఎవరు అనుకుంటారని ప్రభువు చెప్పాడు, నీ హృదయం నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడు, జాగ్రత్త. నీ హావభావాలలో ఉన్న మాటల ఊట బయటకు రాకముందే నాకు తెలిసిన మనక్కలు అనుకుంటే చాలు, యేసయ్య పట్టేస్తాం. ఆయన పరిశోధనలో ఓడిపోయిన వ్యక్తి అవుతాం. ఆయన పరిశీలన పరీక్షలు జారిపోయిన వ్యక్తి అవుతాం. సిలువను గురించి మాట్లాడుతూ ఉంటే యేసయ్య సిలువకు ముందే పేతురు అన్నాడు, అది నీకు దూరమగును. వెంటనే గ్రహించేసేది, సాతాన గో బ్యాక్,
ఎప్పుడు సీమోన్ అనేవాడు పేతురు అనేవాడు. ఇప్పుడు ఏమన్నాడు? సాటన్ గో బ్యాక్. మనుషుల విషయం ఆలోచిస్తున్నావు కానీ దేవుని విషయాలను ఆలోచించట్లేదు. నీళ్ళు సైతాను ప్రవేశించాడు. మేలు కోరినట్లే ఉంది ఈ సలహా, కానీ అందుకాది లోకానికి వచ్చింది నేను. వెళ్ళాలి, పెదవుల చేతలు శాస్త్రుల చేత పరీక్షల చేతలు దృశ్యపడాలి, కొట్టబడాలి, చంపబడాలి, సమాధి చేయబడాలి, మనం సవాలు చేసి తిరిగి దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థం చేసుకోండి. ఎవరు నా తల్లి? సంఘంలో కూడా ఎవరయ్యా మంచి విశ్వాసం, ఎవరయ్యా వాక్య ప్రకారం జీవించేవారు, ఎవరయ్యా వాక్యానికి లోబడేవారు? సంఘ కాపురకు నిఘా వేస్తే అందరూ అందరూ కాదు, కొందరేమంటారు గట్టివాడు, కొందరు తేలిపోతారు. ఎవరు గుర్తు చేసుకోండి. యేసుప్రభు ఖచ్చితంగా మాట్లాడాడు. ఏం చేయగలేరు కదా ఆయన చెప్పింది యథార్థం. భయపడకండి, వెనుకంచె వేయకండి, వాక్య ప్రకారంగా జీవించి చేసే ఇష్టలుగా బ్రతకండి. వాక్యమే ప్రభు అయిన యేసు. తన రక్షణ ప్రార్థన చేస్తాను. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును అన్నావు. తేనె కంటే జుంటె తేనె, ధారల కంటే నా వాక్యం, నీ ధర్మశాస్త్రం మధురం అన్నాడు దావీదు భక్తుడు. ఇలా మేము వాక్యంలో పడితే మాకు టైం తెలియదు. టైం అయ్యింది కాబట్టి ముగిస్తున్నాం, కానీ వాక్యము లేక కాదు. ఇంత మట్టుకైనా బిడ్డలు గ్రహించుటకు సహాయం చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మహిమ ఘనత ప్రభావములు అంతరార్థం గ్రహించే మనసు దయచే. మనుషుల సహాయము వ్యర్థము. దేవా, నీవే మాకు సహాయము చేయవాడము. శత్రువుల మీద విజయము సాధిస్తున్నాము అంటే ఈ పూట ప్రథమ శత్రువుల ఎదోములు 20,000 మందిని నరికి పడేశామంటే ఇది మా వల్ల కలిగింది కాదయ్యా, మీ మూలంగా మాకు కలిగిన విజయం. కాబట్టి ఈ చక్కటి మాటలు అనేకులు విన్నారు, వినబోతున్నారు. వారు కూడా సత్యమును గ్రహించి ఎక్కడ వారిని వారు పొగడుకునే దానిలో పడక, మనుషుల పొగడ్తలకు చోటు ఇవ్వక, అందరము కలిసి ఏదైనా ఉంటే మీదే, మీరిచ్చిందే, మేమేది చేసినా మీ మహిమ కోసమే చేస్తాము ప్రభువా. ఎవరైనా చేసినా అది మీ ప్రేరేపణలో చేసేదే. ఆ ధోరణిలో మేము ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయమని, మిమ్మల్ని సేవించి పూజించి ఘనపరిచేవారమగా మేము ఉండగలుగునట్లుగా చేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ
యేసయ్య మాటలు వినండి